lot of people, lot of stress. 11 years అయిపోయింది, ఏం చేస్తున్నారు ఇద్దరు? If you really love me, I need you to take me to Famous Ice Cream. And Famous Ice Cream is in the middle of a market. Now we go like very quietly. But నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొనిదల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన భర్త కూతురికి సంబంధించిన ఫోటోలని వీడియోలని అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఉపాసనని తెలంగాణ స్పోర్ట్స్ హబ్కి కో చైర్మన్గా నియమిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఈ క్రమంలోనే ఉపాసన ఒక యూట్యూబ్ ఛానల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలని కూడా షేర్ చేసుకుంది. అలా తను చరణ్తో డేట్ చేసేటప్పుడు తనకి ఒక పరీక్ష పెట్టిందని, తనని నిజంగా ఇష్టపడితే హైదరాబాద్లోని చార్మినార్ దగ్గరున్న ఫేమస్ ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పగా చరణ్ ఆమెను ఇమీడియట్ గా అక్కడికి తీసుకెళ్లాడని, కానీ అక్కడ అందరూ చరణ్ని గుర్తుపట్టి ఒక్కసారిగా మీద పడిపోవడంతో తాము కష్టపడి బయటికి వచ్చామని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా రామ్ చరణ్ తరచూ ఫోన్ నెంబర్స్ ని మార్చుతూ ఉంటాడని, ఇప్పటి వరకు రామ్ చరణ్ 199 సార్లు తన మొబైల్ నెంబర్ని మార్చడంతో ప్రస్తుతం వాడుతున్న 200 నెంబర్ని ఉపాసన తన మొబైల్లో రామ్ చరణ్ 200 అని సేవ్ చేసుకుందని చెప్పడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అసలు ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకున్న ఉపాసన అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ గా ఎలా మారింది? రామ్ చరణ్ ఉపాసనని డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడా? రామ్ చరణ్ కి ఉపాసన ఇచ్చిన కట్నం ఎంత? ఉపాసన ఇప్పుడు రెండో బిడ్డకి జన్మనివ్వబోతుందా? ఈమె టోటల్ నెట్వర్త్ ఎంత అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కళ. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కేఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకం ఏంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. ఉపాసన కామినేని అలియాస్ ఉపాసన కొనిదల. ఈమె 1989 జూలై 20న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది. తండ్రి అనిల్, తల్లి శోభన. ఈమెకి ఒక చెల్లెలు కూడా ఉంది. ఇక ఈమె తాత ప్రతాప్ చంద్రారెడ్డి గారు నెల్లూరుకి చెందిన వారై ఉండి చెన్నైలో MBBS ని పూర్తి చేసి అక్కడే డాక్టర్ గా స్థిరపడ్డారు. అలా హార్ట్ స్పెషలిస్ట్ గా తనకి మంచి గుర్తింపు రావడంతో ప్రతాప్ రెడ్డి గారు తనదైన సొంత హాస్పిటల్ ని పెట్టాలనుకున్నారు. ఈ క్రమంలోనే సుచితారెడ్డి గారిని పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 4 అమ్మాయిలు జన్మించారు. అందులో 3వ అమ్మాయి ఉపాసన తల్లి శోభన గారు. ఇదిలా ఉంటే ప్రతాప్ రెడ్డి గారు 1983లో చెన్నైలో అపోలో అనే ఒక చిన్న క్లినిక్ ని స్టార్ట్ చేయగా ఆ క్లినిక్ కి రోజు రోజుకి మంచి గుర్తింపు వచ్చి అన్ని చోట్ల ఫేమస్ అవ్వడంతో అపోలో హాస్పిటల్ ని స్టార్ట్ చేయడం మొదలెట్టారు. ఈ సమయంలోనే శోభన గారికి అనిల్ అనే బిజినెస్ మ్యాన్ తో పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అమ్మాయిలు కూడా జన్మించారు. అదే సమయంలో హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో మరొక అపోలో హాస్పిటల్ ని స్టార్ట్ చేసి వాటి బాధ్యతల్ని శోభన గారికి ఆమె భర్తకి అప్పగించారు. దీంతో శోభన, అనిల్ దంపతులు తమ కూతుర్లతో కలిసి హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. కానీ ఆ ఇంట్లో మొదటి నుండే తమిళ్ మాట్లాడడం, తండ్రి హైదరాబాదీ హిందీ మాట్లాడడం, తల్లి ఇంగ్లీష్ లో మాట్లాడడంతో ఉపాసనకి తెలుగు వచ్చేది కాదు. ఇక ఉపాసన తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని పబ్లిక్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న ఉపాసనకి చిన్నప్పటి నుండే ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అందుకు తోడు పేదవారికి బుక్స్ లేక చదువుకోలేని పరిస్థితుల్లో ఉండడంతో అందుకు తన వంతు సహాయం చేయాలని యూఎక్స్చేంజ్ అనే సంస్థని స్థాపించి పాత పుస్తకాలని సేకరించి పేద పిల్లలకి, స్లమ్లో ఉండే వారికి వెళ్లి తనే పంచుతూ ఉండేది. ఇక ఈ విషయం కుటుంబ సభ్యులకి తెలిసి చిన్న వయసులోనే ఇంత మంచి ఆలోచన రావడంతో వారు తనని ఎంకరేజ్ చేసేవారు. అంతేకాకుండా ఎవరికైనా ట్రీట్మెంట్ కి డబ్బులు లేక సతమతమవుతుంటే ఈమె వారిని తమ హాస్పిటల్ కి తీసుకెళ్లి ఫ్రీగానే ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తుండేది. ఇక ఇలానే వదిలేస్తే కూతురు మదర్ తెరిసలా సోషల్ సర్వీస్ చేసుకుంటూ ఉంటుందని తల్లిదండ్రులు రాజస్థాన్ లో ఉన్న మయో కాలేజీలో ఉపాసనని డిగ్రీ కోసం చేర్పించారు. అలా ఎప్పుడైతే తన డిగ్రీ పూర్తయిందో ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకున్న తన తాత, అమ్మమ్మ అందరూ కలిసి బిజినెస్ కి నెక్స్ట్ వారసురాలు తనేనని బ్రెయిన్ వాష్ చేయడంతో వేరే దారి లేక ఫ్యాషన్ డిజైనింగ్ ని వదిలేసి MBA కోర్స్ కోసం లండన్ కి వెళ్ళింది. అలా ఉపాసన లండన్ లో MBA చదువుతున్నప్పుడు తనకి పెళ్లి చేయాలని సంబంధాలని వెతకడం మొదలెట్టారు.
ఇక మరోవైపు రామ్ చరణ్కి కూడా అమ్మాయిని వెతికే క్రమంలో వారికి ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన చిరంజీవి గారి సంబంధం ప్రతాప్ రెడ్డి గారి దాకా వెళ్లడంతో ఇదే విషయంపై ప్రతాప్ రెడ్డి గారు ఉపాసనని అడగగా అందుకు ఆమె ముందుగా రామ్ చరణ్ని కలిసి కొన్నాళ్ళు డేట్ చేసి ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాకే పెళ్లి చేసుకుంటామని లేదంటే ఫ్రెండ్స్ లాగే ఉండిపోతామని చెప్పడంతో ప్రతాప్ రెడ్డి గారు కూడా అందుకు ఒప్పుకున్నారు. అలా మొదటిసారి వీరిద్దరూ లండన్ లో కలవగా కలిసిన కొద్ది రోజులకే ఉపాసన బిహేవియర్ సింప్లిసిటీ రామ్ చరణ్ కి బాగా నచ్చడంతో 2 నెలల్లోనే ఒకరిపై ఒకరికి మంచి అండర్స్టాండింగ్ వచ్చి వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అలా ఇరు కుటుంబాలకి ఇదే విషయం చెప్పగా వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో 2012 జూన్ 14న చెన్నైలోని టెంపుల్ ట్రీ హౌస్ లో చాలా గ్రాండ్ గా పెళ్లిని జరిపించారు. ఇక అప్పట్లో శాటిలైట్ ఛానల్స్ ఈ పెళ్లిని లైవ్ టెలికాస్ట్ చేయగా స్మాల్ స్క్రీన్ లో ఉపాసనని చూసిన వారంతా విమర్శించడం మొదలెట్టారు. అలా చిరంజీవి గారు కట్నం కోసం ఆస్తి కోసమే రామ్ చరణ్ కంటే పెద్ద అమ్మాయి మరియు లావుగా ఉన్న అమ్మాయితో పెళ్లి జరిపించారనే వార్తలు హల్చలవ్వడం మొదలైంది. ఇక అందుకు తగినట్లే ఉపాసన పుట్టింటి వారు రామ్ చరణ్ కి 200 కోట్ల చార్టెడ్ ఫ్లైట్ ని ఎంగేజ్మెంట్ గిఫ్ట్ గా ఇవ్వగా పెళ్లి కట్నంగా హైదరాబాద్ లో 800 కోట్ల హోటల్స్ ని మరియు ప్రాపర్టీస్ ని ఇస్తూ చెన్నైలో 680 కోట్ల విలువ గల కాంప్లెక్స్ లని హోటల్స్ ని మరియు 280 కోట్ల అకౌంట్ ట్రాన్సాక్షన్ ని చేయడం జరిగింది. ఇక అలా రామ్ చరణ్ కి మొత్తంగా కట్నం కింద 2000 కోట్లు ఇవ్వడంతో రామ్ చరణ్ ఉపాసనని డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడని నెటిజన్లందరూ అటు చిరంజీవిని ఇటు రామ్ చరణ్ ని విమర్శించడం మొదలెట్టారు. అయినా కూడా అదంతా పట్టించుకొని ఉపాసన 2013లో ట్రూ జెట్ అనే ఎయిర్ సర్వీస్ ని కూడా స్టార్ట్ చేసి 5 ఫ్లైట్లని కొనుగోలు చేసి తన భర్త రామ్ చరణ్ కి గిఫ్ట్ గా ఇవ్వడంతో మెగా ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా ట్రూ జెట్ డొమెస్టిక్ సేవల్ని అందిస్తూ మొదట్లో మంచి రేటింగ్ తో దూసుకుపోయినప్పటికీ కాలక్రమేణా ఫ్లైట్ లో టెక్నికల్ ఇష్యూస్ రావడం, ఆన్ టైం కి డెస్టినేషన్ కి రీచ్ కాలేక చాలా వరకు కంప్లైంట్స్ రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. అందుకు తోడు ఫ్యూయల్ ప్రైజెస్ కూడా ఎక్కువ అవ్వడం, ఎయిర్పోర్ట్ పార్కింగ్ ఫీజు కూడా హై చేయడంతో కొన్నాళ్ళు ట్రూ జెట్ ని నష్టాల్లో రన్ చేశారు. అలా 5 ఫ్లైట్లని 6 సంవత్సరాలు రన్ చేసిన రోజు రోజుకి సమస్యలు ఎక్కువ అవడంతో తమకి వేరే దారి లేక ఆ ఫ్లైట్ సర్వీస్ ని ఆపేశారు. ఇక ఇదిలా ఉంటే 2012లో పెళ్లైన 11 సంవత్సరాల వరకు రామ్ చరణ్ ఉపాసనకి పిల్లలు కలగకపోవడంతో మళ్ళీ వీరిద్దరి గురించి రకరకాలుగా విమర్శలు రావడం మొదలయ్యాయి. కానీ ఈ వార్తల్ని మెగా ఫ్యామిలీ ఉపాసనకి తెలియకుండా చూసుకునేవారు. ఎందుకంటే చాలా సున్నిత మనస్తత్వం కలిగిన ఉపాసనకి ఈ విషయాలన్నీ తెలిస్తే బాధపడుతుందని మెగా ఫ్యామిలీ ఆలోచించేది. ఇక అలా ఉపాసనకి చిన్నప్పటి నుండి గర్భం అన్న డెలివరీ అన్న భయంగా ఉండడంతో తాను పెళ్లికి ముందే రామ్ చరణ్ తో తను రెడీ అయ్యేంత వరకు పిల్లల్ని కనలేనని చెప్పడం, అందుకు రామ్ చరణ్ కూడా ఒప్పుకోవడం వల్లే పెళ్లై 11 ఏళ్లైనా రామ్ చరణ్ ఉపాసన పిల్లల్ని కనలేదనే వార్తలు కూడా వినిపించాయి. ఇదిలా ఉంటే ఉపాసన అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ గా బాధ్యతల్ని స్వీకరించి మరిన్ని బ్రాంచెస్ ని ఓపెన్ చేయడంలో తన వంతు సపోర్ట్ ని తెలియజేస్తుంది. ఇక అలా ప్రపంచవ్యాప్తంగా 73 అపోలో హాస్పిటల్స్ ని 6000 అపోలో ఫార్మసీలను స్టార్ట్ చేసి 77,000 కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యానికి వన్ ఆఫ్ ద వారసురాలిగా ఉంటుంది. అంతేకాకుండా ఫ్యామిలీ హెల్త్ ప్లస్ ఇన్సూరెన్స్ కి ఎండీగా, యువర్ లైఫ్ కి ఫౌండర్ గా, బీ పాజిటివ్ మ్యాగజైన్ కి ఎడిటర్ గా ఉంటూ వారసత్వం ఆస్తే కాకుండా సొంతంగా ఉపాసన 5,000 కోట్ల ఆస్తిని సంపాదించడం గమనార్హం. ఇక ఉపాసనకి యానిమల్స్ మీద ప్రేమ ఎక్కువగా ఉన్న కారణంగా బ్లూ క్రాస్ మెంబర్ గా ఉంటూ ఎన్నో జంతువుల్ని కాపాడి వాటి సంరక్షణని కూడా చూసుకుంటుంది. అలాగే 200 వృద్ధాశ్రమాలని దత్తత తీసుకొని పేద విద్యార్థులకి తమ సంస్థ నుండి చదువులకి సహాయం చేస్తూ వస్తుంది. ఇక ఇదిలా ఉంటే పెళ్లి సమయంలో కాస్త బొద్దుగా ఉన్న ఉపాసనని చాలా మంది బాడీ షేమింగ్ చేయడంతో ఆ విమర్శలని ఛాలెంజ్ గా తీసుకొని స్ట్రిక్ట్ డైట్ ద్వారా 4 ఏళ్లలో ఫిట్ గా మారి అందరినీ షాక్ కి గురి చేసింది. అంతేకాకుండా ఆ డైట్ విషయాలని, మహిళల ఆరోగ్యానికి సంబంధించిన వివరాలని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చెబుతూ సెలబ్రిటీలను కూడా ఇంటర్వ్యూ చేస్తూ జనాలకి అవగాహన కలిగించేది. ఇక అలా ఇన్ని చేసినా వీరికి పిల్లలు కలగలేదనే విమర్శలు మాత్రం ఆగకపోవడంతో అటు మెగా ఫ్యామిలీ ఇటు కామినేని ఫ్యామిలీ చేసేదేమీ లేక ఒక బిడ్డని ప్లాన్ చేసేందుకు ఉపాసనని కన్విన్స్ చేయడం మొదలెట్టారు. అలా మొదటిగా చిరంజీవి గారు 2022లో ఉపాసన ప్రెగ్నెంట్ అయిందని తన సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేయడంతో అందరూ అది సరోగేసి బిడ్డ అని, ఆమెకి గర్భమన్నా పిల్లలు కనడమన్నా భయమని ముందే చెప్పడంతో ఇప్పుడు ఇలా ప్లాన్ చేస్తున్నారని అందరూ అనుకున్నారు. ఇక అలా కొంతమంది సరోగేసి అంటే మరికొంతమంది ఉపాసన న్యాచురల్ గానే కంటుందని సోషల్ మీడియాలో అప్పట్లో వారే జరిగింది. ఇక అలా 2023 జూన్ 20న ఉపాసన ఒక అమ్మాయికి జన్మనివ్వడం, మరుసటి రోజే నార్మల్ గా మేకప్ తో బయటికి రావడంతో అది సరోగేసి అని అందరూ అన్న ఆ మాటల్ని ఆమె పట్టించుకోకుండా 11 ఏళ్ల తర్వాత పుట్టిన కూతురు క్లింకర్ అని గారాభంగా పెంచుకుంటూ వస్తున్నారు.
ఇక కూతురు పుట్టాక మెగా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చి రామ్ చరణ్ మూవీకి ఆస్కార్ రావడం, మరోవైపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడం, చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం జరిగింది. ఇదిలా ఉంటే బాలకృష్ణ ప్రోగ్రాంకి వచ్చిన రామ్ చరణ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తల్లి సురేఖ గారు మరియు నానమ్మ అంజనమ్మ గారు తమకి రెండోసారి మనవడు కావాలని 2025లో ప్లాన్ చేయండి అని ఖరాఖండిగా చెప్పారని చెప్పడంతో త్వరలోనే మెగా ఫ్యామిలీలో మరో వారసులు వస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఉపాసన కొనిదల గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ interesting videos, please subscribe to CR Muchatlu. Thank you.